క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. నేటి దేవుని నూతన కృపా వాగ్దానాన్ని మనమందరం కూడా కలిసి ధ్యానించుకుందాం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వాక్యంలో ఈ విధంగా దేవుని వాక్యం తెలియజేస్తుంది. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను మీకు తెలియజేసేదను అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అని వాక్యము ఈరోజు చెప్తూ ఉందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇన్ని రోజులు మనం ఒకవేళ ప్రార్థన చేసి పొందుకోలేక ఉన్నట్లయితే అవి ఒకవేళ నీ యొక్క పాపంలో దేవునికి నీకును అడ్డుగా ఉన్నాయేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. అయితే నిన్ను నువ్వు పరిశోధించుకున్నప్పుడు ఒకవేళ నువ్వు పాపివి అని నువ్వు ఎరగగలిగినట్లయితే దేవుని ముందు ఒప్పుకొని పాపములన్నిటిని విడిచిపెట్టి, ప్రభువా ఈ రోజు నుంచి నాయన నేను ఎటువంటి పాపములకు నాయన తావేవను, నీ కొరకు ఈ లోకంలో జీవిస్తున్నాను దేవునికి చెప్పు. ఆ తర్వాత నువ్వు ఏదైతే దేవుని పేరట, యేసుక్రీస్తు పేరట నువ్వు దేవుణ్ణి తండ్రిని అడుగుతున్నావో, తండ్రి నీకు తప్పకుండా నీకు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఆయన అంటున్నాడు 33వ అధ్యాయం 3వ వచనంలో ఏమంటున్నాడు? నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను మీకు తెలియజేస్తాను అంటున్నాడు. అంటే నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నేను నీకు వెంటనే జవాబిస్తాను. రోజు అనేక మంది దగ్గరికి మనం వెళ్ళి అడుగుతూ ఉంటాం. ఒకవేళ నీ యొక్క అవసరాన్ని బట్టి నువ్వు అనేక మంది దగ్గరికి వెళ్ళి బతిమలాడుకుంటూ ఉంటావు. ఒక శుభకార్యాలు చేసేటప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తే మనకు సహాయం దొరుకుద్ది అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు అడుగుతూ ఉంటారు. మరి సహకారం అడుగుతూ ఉంటాడు. మరి ఆ టైంలో ఎంత వడ్డీ అయినా తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారండి, ఎందుకంటే అవసరం అలాంటిది. అయితే నువ్వు వాటన్నిటికీ బదులుగా దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే గనక దేవుడు ఏదో ఒక రూపంలో దేవుడు దారులు తెరిచి నీకు తప్పకుండా ఆయన నీ దగ్గరికి ఏదో ఒక సహకారాన్ని నీకు అందిస్తాడని. కాబట్టి దేవుని బిడ్డ, నువ్వు ఆయనకు మొరపెట్టాలి. నీతి, నిజాయితీ, యథార్థ జీవితంతో నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేసినప్పుడు, విశ్వాసంగా నువ్వు అడిగినప్పుడు దేవుడు తప్పకుండా నీకు దయచేస్తాడు. కాబట్టి విశ్వాసంగా ఉందాం. అవునండి, మనకు కొన్నిసార్లు ఈ లోకంలో చూస్తూ ఉంటాం, మనము మనుషులుగా ఏదన్నా ఆనందం వస్తే ఉప్పొంగుతాం, కానీ బాధ కలిగినప్పుడు చాలా కృంగిపోతూ ఉంటాం, నష్టం జరిగినప్పుడు చాలా కృంగిపోతూ ఉంటాం. అయితే వాక్యం చెప్తా ఉందండి, నువ్వు దిగులు పడొద్దు, భయపడొద్దు, నువ్వు నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. ఎంత గొప్ప మాట చెప్తున్నాడండి. ఈరోజు కొన్నిసార్లు మనం అడిగిన తల్లిదండ్రులు కూడా మనకి ఇవ్వకపోవచ్చు, అండి. కానీ దేవుడు అంటున్నాడు, నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నువ్వు గ్రహింపలేని గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తానని దేవుడు తెలియజేస్తున్నాడండి. ఎంత గొప్ప మాటను విధంగా తెలియజేస్తున్నాడు. అయితే దేవుడు నీకు ఎప్పుడు ఉత్తరం ఇస్తాడు అంటే కొన్ని మాటలు నీకు హెచ్చరించాలని కూడా నేను అనుకుంటున్నానండి. నువ్వు దేవుని మొట్టమొదటిగా ఆధారం చేసుకోవాలి. దేవుడు నీకు ఉత్తరం ఇవ్వాలి అంటే, నీకు ప్రతి ఉత్తరం దయచేయాలి అంటే నువ్వు మొట్టమొదటిగా ఏం చేయాలంటే దేవుని ఆధారం చేసుకోవాలి. దేవా, నీవే నా ఆధారము, నీవే నా ఆశ్రయం అని చెప్పేసి నువ్వు దేవుని ఎదుట ఉండాలి. దేవుడే నాకు ఆశ్రయ దుర్గము అని నువ్వు ఎప్పుడైతే దేవుని ఆధారం చేసుకుంటావో అప్పుడు దేవుడు తప్పక నీ యొక్క మనవులకు ప్రత్యుత్తరం దయచేస్తాడు. అంతే మాత్రమే కాదండి, దేవుని మార్గములు ఎందుకు నడుచుకోవాలి, ఆయన చూపించినటువంటి మార్గంలో నువ్వు నడవాలి అని వాక్యం చెప్తా ఉంది. ఎప్పుడైతే నువ్వు ఆ మార్గంలో నడుస్తావో దేవుడు తప్పక నీ పక్షాన్ని నిలబడతాడు. ఈ యొక్క శుక్రవారం రోజున ఉపవాస ప్రార్థనలు మీరు కూడా అనేక మంది చేస్తూ ఉన్నట్లయితే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నటువంటి నీవు దేవుని ఆధారం చేసుకో. దేవుని యందు మార్గముల యందు నువ్వు నడువు. దేవుణ్ణి బతిమలాడుకోవాలి. అంటే ప్రార్థనలో నువ్వు బ్రతిమలాడాలి. కొన్నిసార్లు దేవుడు నీకేం కావాలో దేవునికి తెలుసు, కానీ ఏ సమయంలో ఇవ్వాలో ఆ సమయంలో ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. కాబట్టి నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసి బతిమలాడుకోవాలి. దీనత్వం కలిగి ఉండాలి. నీతిమంతునిగా జీవిస్తూ కన్నీళ్లు కారుస్తూ, దేవా నీవే నాకు సమస్తము నాయన, నీవే నా ఆధారం, నీవే నా ఆశ్రయము, నువ్వు నా ప్రార్థనకు దయచేసి ఉత్తరం దయచేయమని నువ్వు అడిగితే దేవుడు తప్పక నీ పక్షాన ఉంటాడు. నీకు కావాల్సినటువంటి ప్రతి కోరికను నీకు దయచేస్తాడు. కనుక నువ్వు ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరితో కూడా నేను మాట్లాడుతున్నాను. దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఆయన తప్పక దయచేసి ఇవ్వడు అని నువ్వు నమ్మి ఆయన ఎదుట సాగిలపడి నమస్కరించి ప్రార్థన చేయి. అప్పుడు దేవుడు నేను తప్పక ఆశీర్వదిస్తాడు. నీకు కావాల్సినటువంటి మానవులు దయచేస్తాడు. అప్పుడు
నువ్వు మొరపెట్టిన ప్రతి మొరకు ఆయన ఉత్తరం దయచేసి గూఢమైన రహస్యమైనటువంటి కార్యాలు దేవుడు మీ జీవితంలో చూపించి ఎప్పుడు కని విని ఎరుగని రీతిగా దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించి ఉన్నతమైన స్థాయికి మిమ్మల్ని అందరిని తీసుకెళ్ళడానికి దేవుడు కృప చూపించును గాక. మాటలు నమ్మినట్లయితే నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, జీవాధిపతి, మా పరలోకమందున్న మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా ఎదుగునైనా యొక్క ఉదయకాల సమయంలో దేవా యొక్క ఉపవాస ప్రార్థన కూడికలలో ప్రభు అనేక మంది ఉంటుండగా వాగ్దాన పూర్వకంగా మీరు ఇచ్చిన మాటను బట్టి కూడా మీకు స్తోత్రాలు. నాకు మొరపెట్టము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదని వాగ్దానం చేశారు తండ్రి. దేవా మీరు మాకు ప్రతి ఉత్తరం ఇవ్వబోతున్నందుకు కూడా మీకు స్తోత్రాలు. బిడ్డలను నాయన మీరు దీవించండి. వారు చేస్తున్న సకల ప్రయత్నాల్లో పనుల్లో మీరు ముందుగా ఉండి విజయాన్ని దయచేయమని అడుగుచున్నాను. దేవదినం నాయన ప్రారంభించి ప్రతి ఒక్క కార్యాలలో యేసయ్యా మీరే తోడుగా ఉండి మీ యొక్క ఆత్మ నుంచి వారి గొప్ప విజయాలతో మీరు నింపమని ప్రార్థన చేస్తున్నాను. దేవాన్ని బిడ్డలు చేస్తున్న సకల ప్రయత్నాల్లో ప్రభా మీరు ముందుగా ఉండి మీ యొక్క దూతలకు ఆజ్ఞలు నాయన దేవా మీ యొక్క దూతలు వారిని క్షేమంగా నడిపించలాగా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మీరే గొప్ప కార్యాలు చేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్.